మన చుట్టూ ప్రతిరోజు కనిపించే ఒక చిన్న విషయం, సిగరెట్ తాగిన తర్వాత దాన్ని రోడ్డుపై పడేయడం. లక్షలాది మంది ఇలా నిర్లక్ష్యంగా సిగరెట్ బట్టని ఎక్కడ పడితే అక్కడ వేస్తుంటారు. కానీ అదే సమస్యతో ఒక అద్భుతమైన అవకాశాన్ని చూశాడు సుమన్ గుప్తా. 2018లో ఈ సిగరెట్ బట్టల వల్ల పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతుందో ఆయన ఒక పరిశోధన చేశాడు. ఆ తర్వాత ఒక సూపర్ ఐడియాతో ముందుకు వచ్చాడు. ఉపయోగించిన సిగరెట్ బట్టలని సేకరించి వాటిని రీసైకిల్ చేసి ఫర్టిలైజర్, సాఫ్ట్ టైర్స్ వంటి ఉత్పత్తులు తయారు చేసి వ్యాపారం ప్రారంభించాడు. ఒకప్పుడు చెత్తగా కనిపించిన సిగరెట్ బట్టలే ఇప్పుడు పర్యావరణానికి ఉపయోగపడే వస్తువులుగా మారాయి. అంతేకాదు, ఆ ఆలోచనతో 1000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నాడు. అంటే ఒక చిన్న సమస్యని గుర్తించి దాన్ని ఒక పెద్ద అవకాశంగా మార్చుకుంటే మనకు మాత్రమే కాదు, సమాజానికి కూడా ఉపయోగపడే మార్గం సృష్టించవచ్చు. నిజంగా చెప్పాలంటే ఇది కేవలం వ్యాపారం కాదు, పర్యావరణాన్ని కాపాడుతూ ప్రపంచానికి ఇచ్చిన ఒక గొప్ప ఐడియా.